నమస్తే వెల్కమ్ టు గోసిప్స్ గ్యారేజ్ మీ పనితీరు మార్చుకోండి ప్రభుత్వానికి మంచి పేరు రావాలన్నా మీ పొలిటికల్ ఫ్యూచర్ బాగుండాలన్నా ఇలాగుంటే కుదరదు ఎన్నిసార్లు చెప్పాలయ్యా దూకుడుగా పని చేయాలని ఫోటోలకు పోజులు ఇవ్వడం కాదు పనిచేసి ఫలితాలు చూపించండి అంటూ మంత్రులు ఎంపీలకు క్లాస్ స్పీకరట సీఎం చంద్రబాబు సోషల్ మీడియాను కూడా సరిగ్గా వాడుకోలేకపోతే ఎందుకని ప్రశ్నించారట పార్టీ మీటింగులకు ఎంపీలు డుమ్మా కొట్టడంపైన సీరియస్ అయ్యారట చంద్రబాబు క్లాస్ తీసుకున్నది ఆ మంత్రులు ఎంపీలకేనా తీరు మారకపోతే వేటు తప్పదని వార్నింగ్ ఇచ్చారా మంత్రులు ఎంపీలకు క్లాస్ పీకిన చంద్రబాబు జిల్లాల వారీగా అమాత్యుల పనితీరుపై రిపోర్ట్ సోషల్ మీడియాను సరిగ్గా వాడుకోకపోవడంపైన ఆరా అధికారంలో ఉన్నాం పదవులొచ్చాయి ఎంజాయ్ చేస్తామంటే కుదరదు ప్రభుత్వంలో ఉన్నది పవర్ను అనుభవించడానికి కాదు ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తాం ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొస్తామంటే ఊరుకునేది లేదు ప్రతి విషయంలో జవాబుదారీగా ఉండాల్సిందే అది నేనైనా మీరైనా అంటూ మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలను ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తూ వస్తున్నారు ఏపీ సీఎం చంద్రబాబు ఇప్పుడైతే ఏకంగా తీరు మార్చుకోండి అంటూ మంత్రులు ఎంపీలకు చొరకలంటించారు మంత్రుల పనితీరుపై నివేదికలు తెప్పించుకున్న సీఎం ప్రోగ్రెస్ రిపోర్ట్ను వారి ముందు పెట్టి ప్రశ్నించారట యువ మంత్రుల పనితీరుపై సీఎం అసహనం వ్యక్తం చేసినట్లు టాక్ పాత వారిని పక్కన పెట్టి యువతరమని కొత్త వారికి మంత్రి పదవులిస్తే వారిలో ఆ వేగం కనిపించడం లేదని సీరియస్ అయ్యారట చంద్రబాబు తన దగ్గరున్న నివేదికల ఆధారంగా అమాత్యుల పనితీరుపై క్లాస్ తీసుకున్నారట ప్రస్తుత మంత్రివర్గంలో 24 మంది అమాత్యులు ఉంటే 6 సీనియర్లు కాగా 18 మంది కొత్త వారికి అవకాశమిచ్చానని చెప్పారు బాబు వారిలో వేగం ఉంటుందని భావిస్తే దూకుడుగా పనిచేయడం లేదని ప్రజల్లోకి వెళ్లడానికొచ్చిన ఇబ్బందులేంటో చెప్పాలని ప్రశ్నించారట యువ మంత్రులు తమ పనితీరు మార్చుకోకపోతే నష్టపోతామని వార్నింగ్ ఇచ్చారట చంద్రబాబు మంత్రులు తమ శాఖలపై పట్టు సాధించాలని అధికారులతో పని చేయించుకోవాలని దిశానిర్దేశం చేశారట ప్రభుత్వం చేసిన మంచిని ప్రజల్లోకి తీసుకెళ్లడంపై ఫోకస్ చేయాలని మంత్రులకు సూచించారట ఫోటోలకు ఫోజులివ్వకుండా పనిచేసి ఫలితాలు చూయించాలని చొరకలంటించారట ప్రస్తుతం ఉన్న 53% అనుకూల ఓటింగ్ను 60%కి తీసుకెళ్లాలని అమాత్యులకు హితబోధ చేశారట చంద్రబాబు ఇక సోషల్ మీడియా వాడటంలోనూ మంత్రులు వెనకబడిపోయారని అసహనం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది ఐటీ నిపుణుడివైన సోషల్ మీడియా వినియోగంలో ఎందుకు వెనకబడ్డావని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ను ప్రశ్నించారట సీఎం ఆయన ర్యాంక్ కూడా సంతృప్తికరంగా లేదన్నారట సోషల్ మీడియా యూసేజ్ లో మంత్రి ఫరూక్ చివరి స్థానంలో ఉన్నట్టు చెప్పారట ప్రభుత్వ కార్యక్రమాలపై ప్రచారం పెంచేందుకు ఎమ్మెల్యేలు ఎంపీలు సోషల్ మీడియాను విరివిగా వాడాలని దిశానిర్దేశం చేశారట సీఎం జిల్లాల్లో ఇన్ఛార్జ్ మంత్రులు యాక్టివ్ కావాలని సూచించారు కొత్త ఎమ్మెల్యేలు చాలా మిస్టేక్స్ చేస్తున్నారని వారిని నియంత్రించాల్సిన బాధ్యత ఇన్ఛార్జ్ మంత్రులదేనని స్పష్టం చేశారు జిల్లాల్లో ఇన్ఛార్జ్ మంత్రి జిల్లాకు చెందిన మంత్రి ఎంపీ కలెక్టర్ ఒక టీంగా పనిచేసి ఫలితాలు సాధించాలని సూచించారు పార్టీ సమావేశానికి కొందరు ఎంపీల గైర్హాజరుపై కూడా చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది పార్టీ మీటింగుల కంటే ఇతర కార్యక్రమాలు ఎక్కువ అంటూ ఎంపీలు లావు శ్రీకృష్ణదేవరాయలు అంబికా లక్ష్మీనారాయణను ప్రస్తావిస్తూ ప్రశ్నించారట కేంద్రం నుంచి నిధులు సాధించడంలో ఎంపీలు రాష్ట్ర మంత్రుల మధ్య సమన్వయం మరింత పెరగాలని సూచించారట చంద్రబాబు అయితే ఈసారి అధికారంలోకొచ్చినప్పటి నుంచి అలర్ట్ గా ఉంటూ వస్తున్నారు సీఎం ఎమ్మెల్యేలు మంత్రులు ఎంపీల తీరుతో ప్రభుత్వానికి చెడ్డ పేరు రావద్దని జాగ్రత్త పడుతున్నారు ప్రభుత్వం వచ్చిన మొదట్లోనే మంత్రి రాంప్రసాద్ రెడ్డి సతీమణి ఓ ఎస్ఐ విషయంలో వ్యవహరించిన తీరు కాంట్రవర్సీ అయింది వెంటనే సదరు ఘటనపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు మంత్రికి ఫోన్ చేసి మందలించారు ఆ తరువాత సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం ఇష్యూలోనూ వెంటనే రియాక్ట్ అయి ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు మంత్రి వాసంశెట్టి సుభాష్ పనితీరు మీద కూడా అసంతృప్తి వ్యక్తం చేసి ఫోన్లో మందలించారు ఆ తరువాత ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ కాంట్రవర్సీ వ్యవహారాలపై కూడా వార్నింగ్ ఇచ్చినట్టు వార్తలొచ్చాయి లేటెస్ట్ గా జేసీ ప్రభాకర్ రెడ్డి తీరుపై కూడా సీరియస్ అయినట్టు తెలుస్తోంది
రాబోయే ఎన్నికల కోసం ఇప్పట్నుంచే గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్న చంద్రబాబు పొత్తులపై ఇప్పటికే ఓ క్లారిటీతో ఉన్నారు. సేమ్ టైం ప్రభుత్వంపై వ్యతిరేకత రాకుండా జాగ్రత్త పడుతున్నారు. అందుకే ప్రతి విషయంలో ఆచితూచి అడుగు వేస్తున్నారు. నిత్యం ప్రజల్లో ఉండేది మంత్రులు, ఎమ్మెల్యేలే కాబట్టి వారి పనితీరు, బిహేవియర్ బాగుండేలా సలహాలు, సూచనలు ఇస్తూ దిశానిర్దేశం చేస్తూ వస్తున్నారు. 1-2 సార్లు చెప్పినా పద్ధతి మార్చుకోకపోతే ప్రత్యామ్నాయం ఆలోచించుకోవాల్సి వస్తుందని ఓపెన్ గానే చెప్పేస్తున్నారట చంద్రబాబు. టీడీపీ అధినేత ప్రజా ప్రతినిధుల్లో ఎంతవరకు మార్పు తీసుకొస్తారో చూడాలి మరి.